చొప్పదండి మున్సిపాలిటీ, చొప్పదండి శాసనసభ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్. ఈ హెడ్ క్వార్టర్స్లో ఒక పల్లెటూరు వాతావరణం మాత్రమే ఉండే 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వాన నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ను అభివృద్ధి చేయాలని చెప్పి ఆకాంక్షిస్తూ శాసనసభ సభ్యుల ఒక గృహ నిర్మాణంతో పాటు ప్రభుత్వ బిల్డింగ్స్ అన్నీ కూడా కట్టాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఆనాటి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేశారు. తదనంతరం చొప్పదండి మున్సిపాలిటీగా ఏర్పాటైన తర్వాత ఇది ఒక పట్టణంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పి ఆకాంక్షిస్తూ మున్సిపాలిటీలో ఉన్నటువంటి కౌన్సిలర్సు, శాసనసభ్యులు, నేను మా ఉద్యమకారులందరి గారి ఆలోచనతోని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చి 35 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి ఈ పట్టణానికి మెయిన్ రోడ్ డివైడర్ ఏర్పాటు చేస్తూ సైడ్ డ్రైన్స్ ఏర్పాటు చేస్తూ ఈ నగరంలో ఉన్నటువంటి ఈ సైడ్ డ్రైన్స్ పక్కకి ఈ పోల్స్ అన్నీ కూడా మార్చి ఇలాంటి పెద్ద పోల్స్ రోడ్డు పక్కకేసి ఈ పక్కకున్నటువంటి కెమెరామ్యాన్ ఆ పక్కన ఆ ఎలక్ట్రిక్ పోల్స్ అన్నీ తీసేసి ఇంకో ఈ విధంగా పోల్స్ వేయాలని చెప్పి టవర్స్ వేయాలని చెప్పి ఆలోచించడం. చూడండి అక్కడ కూడా పునాది వేసి టవర్లు అక్కడ చూడు ఆ తెల్లదాని పక్కకు అట్లా ఉన్నాయి. ఇవన్నీ చేసి దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచన చేసినాం. దురదృష్టవశాత్తు మరి మా ప్రభుత్వం అంటే కేసీఆర్ గారి నాయకత్వాన గులాబీ జెండా మా బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 5 మాసాల లోపల 5 సిమెంట్ బస్తాలు కూడా ఇలా కలిపి పనిచేయడం లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. చెట్లు మొలుస్తున్నాయి, ఈ పరిస్థితి ఉన్నది. ఈ డివైడర్ మీద మొత్తం సెంట్రల్ లైటింగ్ పెట్టాలని చెప్పి మేము ఆలోచన చేసినాం. మరి ఆ రోజు మున్సిపల్ చైర్మన్ని మా కౌన్సిలర్స్ని పట్టుకొని ప్రతి నెలకోసారి మా శాసనసభ్యులు, మా మున్సిపల్ కౌన్సిలర్సు ఆలోచన చేసేది. ఇంకా ఇవాళ ఏమైపోయింది, డివైడర్ మొత్తం చెత్త నిండుతుంది. ఇట్రా బాబు ఇట్రా, చెత్త డివైడర్ లోపల చెత్త. గత 5 మాసాల లోపల కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి తట్టెడు మట్టి తీయలేదు, తట్టెడు సిమెంట్ కలపలేదు. ఈరోజు ఇట్రాండి, ఈ డివైడరు దాదాపు 3.5 కిలోమీటర్లు చొప్పదండి పట్టణం లోపల ఇది గొప్ప డివైడర్గా ఫ్రేమ్ చేసేసి ఈ రోడ్డును డబుల్ రోడ్ అటువైపు డబుల్ రోడ్ మొత్తం కూడా బ్రహ్మాండంగా చేసి ఈ మున్సిపాలిటీని ఒక గొప్ప మున్సిపాలిటీగా తీర్చిదిద్దాలని చెప్పి మేము ఆకాంక్షించినాం. మరి మార్పు అని చెప్పి పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లేసిండ్రు ఓటర్ మహాశయులు కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు తట్టెడు మట్టి తీస్తలేరు, తట్టెడు సిమెంట్ కలిపి పనులు చేపిస్తలేరు. ఈ కాంట్రాక్టరు అడ్రస్ లేదు కాంట్రాక్టర్ది. పనుల కోసం గెలిచినటువంటి శాసనసభ్యులు మా పార్టీ నుంచి వెళ్ళి ఫిరాయింపై ఇవాళ మున్సిపల్ చైర్మన్ దీనిపైన ఒక్కసారి కూడా రివ్యూ పెట్టలేదు, చర్చించలేదు. దీనిపైన ఏం పనులు అవుతాయని చెప్పి మాట్లాడలేదు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తీసుకొచ్చి నిధులు చేసి పని చేయలేదు. నేను పార్లమెంట్ సభ్యుడిగా నాడు, తదనంతరం ఓడిపోయిన తర్వాత కూడా చొప్పదండిలో ఈ డివైడరు రావాలని చెప్పి, సైడ్ డ్రైన్స్ రావాలని చెప్పి, ఎలక్ట్రిసిటీ టవర్స్ పెద్ద ఎత్తున ఉండాలని చెప్పి, ఈ నగరం ఒక గొప్ప నగరంగా, ఎందుకంటే కరీంనగర్కి అతి సమీపంలో ఉన్నటువంటి ఒక టౌన్ ఇది బాగా ఎదగాలని చెప్పి ఆకాంక్షించడం. మా ఆశలన్నీ కూడా అడియాసలైనాయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. నేను డిమాండ్ చేస్తున్నాను స్థానిక శాసనసభ్యుల్ని, అదేవిధంగా మరి ఈ చొప్పదండి మున్సిపల్ చైర్పర్సన్ గారిని మీరు వెంటనే ఈ పనులు చేపట్టి నగర ప్రజలకి
మనం ఏదైతే బాటలు ఇస్తామో దాన్ని పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. బయలుదేరండి. ఇది కాంగ్రెస్ పార్టీ ఝాన్సీ నుంచి గ్రోమర్ ఈ వరకు డివైడర్ ఎన్ని కిలోమీటర్లు? 3 కిలోమీటర్లు. 4.8 ఉండే సార్ మొదలు తగ్గిందే. అదే